హలో గైస్, అంతా మా ఫ్రెండ్స్ అంట. సో యో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ డిఎఫ్ఎఫ్ కిరణ్ 46 న్యూ బ్యాక్ టు వీడియో. ఎక్కడికి వెళ్తున్నాం రా? చూద్దాం. చలో అంటే వాకింగ్ వచ్చినాం అనమాట. ఫస్ట్ మాట ట్రెక్కింగ్ కిక్కింగ్ మొత్తం అలవాటే మనకి. ఎందుకంటే మావాడు అంతా నేర్చుకోవడం. पहाड़ों के ऊपर जंगल के पार మావాడు ఫ్లాష్మ్యాన్ ఫైట్ ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ నారా ఫ్లాష్ మ్యాన్ ఈ రోజు పోయి ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ పీజీ అందరు. సో గైస్ బై 1 get 1 అనమాట. 2 ఉన్నాయి, 2 వీడియోలు. అంటే ఈ వీడియోలో 2 చూసి ఎంజాయ్ చేయండి. లేవునా ఏంది నా దానికి ఏమన్నా పోతున్నాయి ఎడి పోతున్నాను చెప్పండి. గట్టిగా చెప్పి సావండ్రా ఫ్రెండ్స్. సో గాయస్ మస్కాబంద్ దీనికి వెళ్దాం. ఆడ చూపిస్తా. మస్కాబంద్ దీనికి వెళ్తున్నాం అని ఇందాక ఒకటి ఇంట్రడక్షన్ చేసింటారు, కానీ పెట్రోల్ లేకుండా మా వాళ్ళు వచ్చినారు అనమాట. చూపిస్తా అదే అక్కడ చూడడానికి కూర్చొని ఉన్నారు. సో యో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ డిఎఫ్ఎఫ్ కిరణ్ 46. రే ఏంద్రా అంత దూరంకి మీరు మరి బండ్లో పెట్రోల్ లేకుండా వచ్చినారు? ఈడ అనమాట బండ్లో పెట్రోల్ ఉందన్న. ఈడ ఒకటి ఐఫోన్ ఒకటి. ఈ బండి అయితే పెట్రోల్ లేదు. ఏంటిది కాలు కొట్టిన కదా? నాకు అవన్నీ రావులే, కానీ నేను ఆడ కూర్చోవాలి. అది ఒకటే చెప్పాను. కూర్చొని వస్తా. దా వస్తున్నా. సిగ్గు లేదు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ముఖం చూడండి. సాధ్యం నవ్విన ఒకటే ముఖమే, నవ్వకుండా ఒకటే ముఖమే. వీడికి అసలు బండి కాలుతో పట్టుకొని ఇంకొకటి రాదు. కూర్చున్నావు బాబా. సాయిగాడు తెచ్చి వచ్చేసినాం మస్కాబాన్కి. మస్కాబాన్ వచ్చేసినాం అనమాట. సో గాయస్ ఇటైతే ఒక వీడియో తీద్దాం అనుకుంటే ఏమంటే అప్పుడు గుర్తొచ్చింది నాకు, యూట్యూబ్ కూడా కాపీరైట్ కూడా వేస్తాడు కదా అని, అందుకు తీయలేదు. సో గాయస్ మస్కాబాన్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇది చూడడానికి కరగుతోడు. ఇంత చిన్న నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా కదరా, నాకేమి సెట్ అవుతుంది. చాక్లెట్ మస్కాబాన్కి వచ్చింది. ఏం నీ ముఖం చూపిస్తాం, వ్యూస్ కూడా పోలేరా. అంత మాట గాయస్ మస్కాబాన్ అయితే అడుక్కొని ఇప్పించుకున్నాం. వీడైతే కాలు పట్టుకున్నాడు. కాలు పట్టుకుంటే అప్పుడు ఇచ్చినారు ఈయనకి. ఓ గాయస్ నిజంగా మస్కాబాన్ ఆంటీ ఆ అక్కకైతే వీడు ఫాలో అవ్వటం అని చెప్పినాడు. వీడైతే చక్క అక్క నీ ఐడి నీ ఐడి కొట్టి అక్క అన్నాడు. సర్లే అని కొట్టిస్తాక నేను ఫాలో కొడతా, నువ్వు ఫాలో కొట్టా అని వేసినాడు. వీడు సిగ్గు శరం మానం మరి అది ఏం లేదు. అదో ఆడు ఇప్పుడు వస్తున్నాడు అనమాట. ఆడైతే అడుక్కుంటే దొరికింది పాపం మనకి. ఇదా ఆడ ఫోటోగా అడుక్కుంటున్నాడు. ఫోటో అడుక్కుంటున్నాడు. సో గాయస్ దొరికే. అరే ఆగండి రా ముగ్గురు రా. ఏటా పెట్టరా లేవంటే ఆగావు. అరే బ్లర్ అయిందిరా. జరండి 1 2 3. సో గాయస్ మస్కాబాన్ మేడం వాళ్ళ కాడికి అయితే వచ్చేసినాం. మొత్తం తిని గినేసి అయిపోయింది అనమాట. సో అడ్రస్ అయితే వీళ్ళే చెప్తారు. మేమైతే కొండారెడ్డి గుడి ఎదురుగా పెట్టేవాళ్ళం స్టాల్. ప్రాబ్లం ఏమంటే ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల మున్సిపాలిటీ వాళ్ళకి ప్రాబ్లం అయ్యిందనమాట. సో ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకోవడానికి మేము వేరే ప్లేస్లో సెట్ చేసాము. కోల్స్ కాలేజ్ ఆపోజిట్లో, కాంగ్రెస్ ఆఫీస్ ఆపోజిట్లో పెట్టామన్నమాట. సో అందరూ విజిట్ చేయండి. మోస్ట్లీ ఈ ప్లేస్ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందని అంటున్నారు. మోస్ట్లీ ఈ ప్లేస్ కూడా చేంజ్ చేసి ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉండాలనే ప్లేస్లో పెట్టాలనుకుంటున్నాం.
సో ఐ హోప్ అందరూ సపోర్ట్ చేస్తారని, నా మస్కా బన్ టేస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మాట, ఫస్ట్ కర్నూల్లో మనమే మస్కా బన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, మర్చిపోతుంది. థ్యాంక్ యూ. తీసుకొని వీనాళ్ళు అసలు తీసుకొని ఇంకొకరు రాలే, ఏదో బిల్డప్ వచ్చినారు. చూపిరా ఎంత ఉన్నాయి, 20 రూపాయలతో. సో గాయస్ 20 రూపాయలతో 500 షర్టు కొని ఇంకా 20 రూపాయలతో వచ్చినారు. अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? వాడు చూడండి 10 రూపాయలంట. వాడైతే అసలు వాడు ఇంకోడు కింద చెడ్డీలో పెట్టుకుంటాం టీషర్ట్ల పుల్ల చీ అటుండి కాదు. నేను ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలో ఇటు చూడండి. అసలే పెద్ద తీసుకునే వాళ్ళు అక్కడ ఈ షర్ట్ ఏదో వాడైతే ఎట్టిగా వచ్చినాడు. పెట్రోల్ ఓపిలా బండి వాంది కాదు, ఎట్టిగా వచ్చినాడు. నీకు సరిపోతుందిరా? వాడు నవ్వు చూడండి, అసలు వాడు నవ్వు చేస్తే వాంతికి వస్తుంది. సో గాస్ ఎప్పుడో తీసుకుంటా అంటే ఎప్పుడు తీసుకుంటారు? ఇది పండగ? ఏ పండగ? నేను తీసుకొని బాగుంది. నాకా? నాకు నచ్చలేదు. చలో సో సార్ షో అంట. చెట్టు బాగుంది. ఇవన్నీ తీసుకున్నాడు. ఎన్ని తీసుకున్నారా? నా పేరు చెప్పి తీసుకుంటున్నాడు అనమాట. నా పేరు ఈడ కూడా నడుస్తుందా? యాద్ చూపి అదా తీసుకోపో. నా పేరు చెప్పు, కింద ఫోన్పే కొడతా. ఇదేనా షాపింగ్ మాలే కొనేసాం పండి, ఏమవుతుంది? सब कुछ खरीद सकता हूँ, पैसों में अंधा हो गया हूँ, अंबानी मेरे। నా సైజా యాదరా. ఇది బాగుందంట. ఇదోండి ఈ బట్టే బాస్గానికి ఇది బాగుందంట. ఇలా కలర్ షేడ్ అనేది వద్దులే నీ అంతేరా. ఇది గాయస్ ఎలక గుద్దా ఈడన్నీ గుర్తాడుతుంది, ఎందుకంటే ఈడు ఎలక కాబట్టి. బ్లర్ అయింది నాకు. గాయస్ ఏదో ఒక వచ్చినామంటే వచ్చినాం, ఏదో వచ్చినామంటే వచ్చినాం. మొత్తం షాప్ వాళ్ళదంతా షూలు ఖరాబ్ చేస్తున్నారు ఈ నాళ్ళు. ఏందిరా? రే 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 లాలే పెట్టరే కట్ చేస్తలేరు, అట్లాంటివి పెట్టరు. అసలు చూడండి గాయస్, లేసులు కూడా ఎప్పుకోకుండా వచ్చినావు కదరా. సీసీ కెమెరాలు రికార్డ్ ఎత్తా తంతారా. వాడేదో పని పోతాడు, గౌండ పని, వాడికి ఇష్యూస్ అవసరం. అరే సిగ్గు శరం లేదురా. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని ఎప్పుడు తిరగద్దని. వానలు తన్నులు తింటారు, మనం తన్నులు తింటాం. ఏదో పెద్ద షూస్ తీసుకునే వాళ్ళు అక్కడ ఈడైతే పెట్రోల్కి అయితే ఇంకాడ అసలు గత్తే ఉండదు. ఫస్ట్ స్టార్టింగ్లో చూసినా ఇంకైతే గత్తే ఉండదు పెట్రోల్కి. వీడు ఎంత చూస్తున్నాడు చూసినారా? ఆయంగే ఎక్ బార్ అంట. ఏదో అందరూ చూస్తున్నారని ఆయంగే ఎక్ బార్. ఈ చెప్పులు తీసుకుంటారు రేపటి నుంచి. ఏ ఆమె డీసెంట్ బాయ్ బ్రో. పిల్లలు విరావి రే గాడిది బైక్ వచ్చాంకి ఆడ అమ్మాయిలేరా. సో గైస్ ఎవరికైనా రైడింగ్కి కావాలన్నా నా 500 సబ్స్క్రైబర్స్ అయితే ఎవరికి గివ్ అవే ఇస్తా. మాకే గతిలేవు, మీకు ఆడేస్తుండలే. సారీ మాకే గతిలేవు, మీకు ఆడేస్తాను గివ్ అవే. ఏమిరా నీకు బాధ ఏమిరా? కొనియాలన్నా చెప్పు, కొనిస్తా. డబ్బులు తెచ్చుకొని నేనే కొనిస్తా అన్నా. పంచింగ్ కాదు, బాక్సింగ్ కాదు అది. ఇదో బైక్కి చలి పెట్టకుండా, బైకే కాదు నీ చేతులకి. సో గాయ్స్ నిజంగా సేమ్ ఇంటాలి టీ షర్ట్ అనమాట. విశాల్ మార్ట్కి వచ్చి ఎత్తుకోవేంటివి సేమ్ ఇదే టీ షర్ట్ తీసుకుంటారా? అబద్ధాలు చెప్తున్నా. సో గాయ్స్ డైరెక్ట్ ఇంకా కొంచెం ఇంటికి వెళ్ళిపోయి ఆడ కొంచెంసేపు ఏదైనా కంటెంట్ ఆలోచిద్దాం. 40 రూపాయలు అని తీసేట్రా. 40 రూపాయలంట. అయిందా?
బాగైందా ప్రతి బుద్ధ చెక్కిపోయింది రైట్ సలా కావగారే పడ్డా ఏడవైనా ఇడైతే ఫోన్ చూడడం మానాలి గీర్కో ఏది నాన్న రేటు చూడు 120 ఒక తైరే తెరి ఒక ఎంత రేటు చూడు అరే మచ్చగాడ ఎంత తీయండి రా తీసుకున్నాను కాదనా మచ్చగాడ 10 రూపాయలు ఉంది మచ్చగాడ కాదురా భయ్ మంచి కాడ ఎంత ఉంది అంటరా మనిషిగాడు ఏం లేవు మనిషిగాడు ఏముంది తెలుసా ఫోన్ అమ్మే కాదు మనిషిగాడు ఏముంది తెలుసా हम लोगों ने गरीबी देखी है ఇప్పుడు చెప్పండి నా కాడ ఎంత ఉంటాయి ఫోన్ అమ్మే ఐఫోన్ ఎందుకు అమ్ముతా పోరానన్నా 42 అంటే ఇది దీనికి చదువు ఏడు పెట్టినాడు రా నేను 42 కేజీలు పడతాయి రా దానిలో దీని బతుకు అవులే రే 42 రూపాయలు ఓ మీ డాడీ ఫోన్ చేసి ఫోన్పే కొట్టించుకో అదేరా బియ్యమే సన్న బియ్యము ఆ బియ్యము ఎన్ని కేజీలు అది 42 రూపాయలు అట్ట చెప్తున్నారు అన్నయ్యలు మీ ఎవరికి బాబు అది మీ అన్న కొడుక్కా ఇదేంటిది నాయనా ఇప్పు కోరుకొని కదా చేతో వస్తలేదా ఇక్కడి ఇది కూడా తెలియదు వీడికి తెగిపా రేది ఇట్లా మూస్తొస్తుందిరా అన్ గవార్లోకే బాయ్ ఎట్టనైనా వినాలతో తిరుగుతా నేను చెడిపోతా ఫస్ట్ అందుకే రేపటి నుంచి వాంతో తిరుగుతా వాడు ఇంకా చిల్లర రోడ్డు రీ ప్యాకెట్ వాసన వస్తున్నావా ఏం చిల్లర కాదురా మీరు లెక్క చాడుతున్నాం చలో ఆడినాక పిలుస్తా సో గాయస్ విశాల్ మార్ట్లో మొత్తం తిరిగి గిరిగి మొత్తం ఇంటికైతే వచ్చేసినాం అనమాట అందుకే కొంచెంసేపు ఆడుకున్నాం చూడండి వీడైతే కొత్త ప్లేయర్ అందుకే ఇంకేం గేమ్ ప్లే రాకుండా మా ఫ్రెండ్ అయితే ఈయన అయితే కొత్త స్కేట్ తెచ్చాడు చిన్నప్పుడు అయితే సాగినాడు మంచి అయితే వానికి అయితే పడి 25,000 పడింది ఇప్పుడైతే 60,000కి అడుగుతున్నారు ఈయనైతే బండికి ఏదో ప్రాబ్లం వచ్చిందనమాట అది ఫిల్టర్ కాడ ఏమో ప్రాబ్లం వచ్చింది అది ఫిల్టర్ చేస్తున్నాడు కొత్త క్యారెక్టర్ ఏ బాబు ఎవరాను కొత్త క్యారెక్టర్ వచ్చిందా మన దానిలో వీళ్ళేమో మెకానిక్ లేకపోతారు ఒక్కొక్కసారి సో లాగీకి ఏం లేదనమాట ఇది సండే అయిపోయి మండే వ్లాగ్ అనమాట అంటే పొద్దున్నే జాయింగ్కి వెళ్ళాం ఫ్రెండ్స్ అందరం ఇక్కడ ఉంది వావ్ రాడ్ వీలర్ అది ఒక్కసారి పట్టుకుందే జామకాయలను వదిలిపెట్టదు ఇగ్గి వాడేస్తుంది దాని నుంచి ఎంత దూరం ఉంటే మనకు అంత మంచిది సౌండ్ ఏమో ఒకసారి రన్నింగ్ లేస్తావా నువ్వు చూడు ఒకసారి ఇప్పుడు సౌండ్ ఎట్ట వస్తుంది ఫిల్టర్ అయితే మా వాళ్ళు మెల్లిగా నడతలేరా చల్ బండి అయితే మళ్ళా సౌండ్ చూసినారా అంటే గుర్తు అట్టేసింది అది అది అవతల సైడ్ అట్లా ఆగ్రా మిల్లి
పెరుగుతుంది నా ఖాళీ ఇవన్నీ ఇది పడితే ఇది పెరుగుతుంది అంతే ఏముంది ఒక వీడియో కదా ఒక వీడియో రాత్రి వాడు ఎంతమంది మీ బ్యాచ్లో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఇదో వీని లాంటి వాళ్ళు ఇదో వీడు పోతున్నాడా వీడు వీని లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారంటే వీడు చూసాడు వీడు బక్క సాయిగాడు అసలు మీ నాళ్ళకి ఏమని చెప్పాలా ఒక్కసారి బయటకు వచ్చినప్పుడు ఇంటికి పోదాం అని అంటేనే ఉంటారు నాడ మెంటల్ దొబ్బదా బాత్రూమ్ వస్తుందంట మేము వీనికి ఇంటికాని మస్తు సార్లు అడిగింటాం అరే నీకు ఎవరిని వస్తే ఎప్పుడెవరా అని కానీ ఇటు రాను ముఖం చెప్పి నీకు సిగ్గు లేదు అమ్మాయి బాత్రూమ్ వస్తుందని చెప్తున్నావు షర్ట్ గాయ్ బయట సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ అనమాట సో గైస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇన్ని రోజులు ఒక్క మంచి కూడా రాలేదన్నమాట ఓకే బాయ్ సబ్స్క్రైబర్స్ కొన్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి